ఈ వీడియోని మీరు చూడటమే కాదు వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు నీట్ పరీక్షలకు అన్యాయం జరిగింది అని చెప్పి నీట్ విద్యార్థుల పక్షాన పోరాడుతున్న వీళ్ళందరి టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్. ఆయన రాజీనామానే. ఎందుకు అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు మనం మాట్లాడుకుందాం. నీట్ పరీక్షను నిర్వహించేది ఎవరు? ఎన్టీఏ, అవునా కాదా? మరి ఎన్టీఏ చైర్మన్ ఎవరు? ప్రదీప్ కుమార్ జోషి. ఫస్ట్ ఎవరు రాజీనామా చేయాలి? ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? దీనికి సంబంధించి ఏదైతే నీట్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏనే దీనికి సంబంధించిన పేపర్ తయారు చేస్తుంది, ఎన్టీఏనే దీనికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ఆ పేపర్ లీక్ అయినందుకు ఎన్టీఏకి చైర్మన్గా ఉన్న ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలి. కానీ కాక్రోచ్ జనతా పార్టీ కానీ దానికి సంబంధించిన సభ్యులు కానీ ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ఈయనను రాజీనామా చేయమని, ప్రదీప్ కుమార్ జోషి చైర్మన్ని రాజీనామా చేయమని ఎక్కడ డిమాండ్ చేయట్లేదు. పరీక్షలు ఇదివరకు కూడా చాలాసార్లు లీక్ అయ్యాయి. కానీ వేటి విషయంలో రాజీనామా కోరుకొని వీళ్ళు ఈ నీట్ పరీక్షలను అడ్డం పెట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చేయాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఎందుకో మీకు అర్థం కాలేదా? నేను చెప్తా వినండి. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ సంవత్సరాలుగా బోధిస్తున్న అబద్ధపు వ్యర్థమైన సిలబస్ ని మార్చారు. ఔరంగజేబు, అక్బరు, బాబరు, టిప్పు సుల్తాను గొప్పోళ్ళు కాదు, చెత్తోళ్ళు. ఈ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఈ దేశ ఆడపిల్లల ఉసురు పోసుకున్నోళ్ళు, ఈ దేశంలో మత మార్పిళ్లు చేసిన వాళ్ళు, ఈ దేశాన్ని ఆక్రమించాలని చూసిన వాళ్ళు, ఈ దేశంలో దేవాలయాలను కూలగొట్టినోళ్ళు, ఈ దేవాలయాలను మసీదులుగా మార్చిన దుర్మార్గులు. ఇలాంటి వాళ్ళ చరిత్ర పిల్లలు తెలుసుకోవడానికి అవసరం లేదు. నిజంగా పిల్లలు తెలుసుకోవాల్సిన చరిత్ర ఏంటో తెలుసా? అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ పాఠాన్ని చేర్చారు. మొఘలుల చరిత్రను తొలగించారు. మన గౌరవప్రదమైన చరిత్రను జోడించారు. భారతీయ వీరుల శౌర్యాన్ని చేర్చారు. ఆధునిక సైనిక ఆపరేషన్ అంటే సర్జికల్ స్ట్రైక్ వంటివి సిలబస్ కి జోడించారు. ప్రాంతీయ రాజవంశాలకు చెందిన మరాఠా, చోళ, మౌర్యులకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రాథమిక విద్యలో మాతృభాష మరియు ప్రాంతీయ భాషల్లో చదువును ప్రోత్సహించారు. నైతిక విద్య, విలువతో కూడిన ఆధారిత ప్రశ్నలు మాత్రమే ఉండాలని చెప్పారు. యోగా, ఆయుర్వేదం, భారతీయ జ్ఞాన వ్యవస్థకు పాఠ్య పుస్తకాలలో, పాఠశాలలలో ప్రాధాన్యతను కల్పించారు. పర్యావరణం మరియు వాతావరణ మార్పులపై వివరణాత్మక అధ్యయనాన్ని జోడించారు. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహిస్తున్నారు. భారత రాజ్యాంగం మరియు బాధ్యతలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కూల్ వయసు నుంచే వాటి మీద అవగాహన తెప్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత మరియు సామాజిక న్యాయంపై అధ్యయనాలు జోడించారు. వృత్తి విద్యాభ్యాసంతో పాటు స్కిల్